జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ని విచారణకు పిలిచారు. సో ఇప్పుడు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి కేసీఆర్ బంధువు అలానే మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ను కూడా విచారణకు పిలిచారు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో సిట్ అధికారులు తెలుసుకున్నటువంటి ఆధారాలు కావచ్చు లేదా ఆ ప్రశ్నలకు సమాధానాలు కావచ్చు. సో ఇవాళ సంతోష్ విచారణ సందర్భంగా ఏ అంశాలను ఏ ప్రశ్నలను సంతోష్ ముందర సంధించబోతున్నారు. సో దాంట్లో ప్రధానంగా సంతోష్కి ఈ సిట్ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్లో నిందితులుగా గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఎస్ఐబిలో కీలకంగా పనిచేసేటువంటి అధికారులతో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, సో వాళ్ళ నియామకాల విషయంలో సంతోష్ పాత్ర ఎంత, ముఖ్యంగా ఈ నిందితులు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారో ప్రభాకర్ రావు కావచ్చు లేదా రాధాకిషన్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, సో వీళ్ళంతా కూడా బిగ్ బాస్ అలానే పెద్ద ఆయన ఆదేశాల మేరకు తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పని ఇప్పటికే సిట్ అధికారుల ముందర చెప్పినటువంటి నేపథ్యంలో సో మరి ఆ బిగ్ బాస్ ఎవరు, ఆ పెద్ద ఆయన ఎవరు, సో ఆయన ఆదేశాలను ఈ ఎస్ఐబి అధికారులకు ఎవరు చేరవేశారు, సో ఆ చేరవేసిన దాంట్లో సంతోష్ కుమార్ పాత్ర ఎంత అనేటువంటి అన్ని అంశాలను కూడా ఇవాళ సంతోష్ విచారణ సందర్భంగా సిట్ అధికారులు రాబట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద అక్కడ పరిస్థితి ఏంటి, సో విచారణ ఎట్లా సాగబోతోంది, సో గతంలో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏమన్నా ఇవాళ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారా, రాధాకిషన్ రావు కానీ, ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ వీళ్ళని ఏమైనా తీసుకొచ్చారా, సో వీళ్ళతో కలిపి కన్ఫ్రంటేషన్ ఎంక్వైరీ ఏమైనా చేస్తారా, సో విచారణ ఎట్లా సాగుతుంది మా ప్రతినిధి ప్రవీణ్తో మాట్లాడదాం. సో ప్రవీణ్, సో విచారణ ఎట్లా సాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇది దాదాపుగా ఒక చివరి అంకానికి దర్యాప్తు చేరుకున్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. సో ఇక కేసీఆర్ను మాత్రమే విచారణకు పిలవడం అనేటువంటిది మిగిలి ఉంది. సో ఇప్పుడు సంతోష్ రావు అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో సో ఆయన విచారణ ఎట్లా సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి, సో ఏ క్వశ్చన్స్ని సంతోష్ ముందర సిట్ అధికారులు సంధించేటువంటి అవకాశాలు ఉన్నాయి? కొద్ది నిమిషాల క్రితమే మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం సిట్ కార్యాలయం వద్ద పోలీసుల హడావిడి చూడొచ్చు. మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కూడా కొంతమంది కార్యకర్తలు సంతోష్ రావుతో రావడంతో వారందరినీ కూడా ఇక్కడి నుండి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం సంతోష్ రావు నుండి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టాలి అనేది ప్రస్తుతం సిట్ భావిస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఈ సిట్ అంటే ఇప్పటి వరకు ఎస్ఐబికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కావచ్చు, ఎస్ఐబి చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావుకు అన్ని విషయాలు తెలుసు అనేది ప్రస్తుతం సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే సిట్ అంశాలకు సంబంధించి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే కేసీఆర్ ఏవైతే